చంద్రబాబు పాప ప్రక్షాళన కోసం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి అనంతరం విలేకరుల సమావేశంలో రాజన్న దొర మాట్లాడుతూ రాజ్యాంగ పదవులలో ఉంటూ మతపరమైన వ్యాఖ్యలు సరికావని అన్నారు. ఎన్నోసార్లు తిరుమలకు వెళ్లిన జగన్ కి అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడెందుకు అని ప్రశ్నించారు. సీఎం, డిప్యూటీ సీఎం కూర్చో అంటే కూర్చునే సిట్తో విచారణ వద్దన్నారు. సిబిఐ లేదా సుప్రీంతో విచారణ జరపాలని భక్తుడిగా డిమాండ్ చేస్తున్నా అన్నారు. లడ్డూ కల్తీ ఆరోపణలతో ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల ప్రతిష్ఠ దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వి అప్పలనాయుడు, జేసీఎస్ కన్వీనర్ గిరి రఘు, ముత్యాలు నాయుడు, దండి శ్రీను, వైకాపా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ऊर्ध्वन्दिगानुभेषजं सन्नास्तुद्धिपदेः सञ्चतुष्पदे ॐ शान्तिः ॐ सहस्रशीर्षः पुरुषः. కాబట్టి మన సెక్యులరిజం, మన భారతదేశం సెక్యులర్ కాన్స్టిట్యూషన్, మన భారతదేశం లౌకికవాదం, మన భారతదేశం లౌకిక రాజ్యం. మీరు పదవుల్లో ఉన్నవాడికి మతం గురించి మాట్లాడే హక్కు లేదు. అది హిందువులైనా, క్రిస్టవులైనా, ముస్లిమ్స్ అయినా. ఒక హిందువులకే గురించి చెప్పలేదు. ఒక హిందూ ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా తన హిందూ మతం గురించి వత్తాసపడటానికి వీలు లేదు. ఒక ముస్లిం మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా తన మతం గురించి పదవులో ఉన్నంత వరకు మాట్లాడితే వత్తాసపడటానికి వీలు లేదు. ఒక క్రిస్టియన్ మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా తన మతం గురించి వత్తాసు పలకడానికి, ఇష్టం వచ్చిన మాట్లాడడానికి, ఆ మతం గురించి గొప్పగా చెప్పడానికి కుదరదు. మీరు పూజలు చేసుకోవచ్చు, పునస్కారాలు చేసుకోవచ్చు, మరి ఆ మతంకి వచ్చేయండి. ఆ మతం గురించి వత్తాసు పలకడం అంటే మీ పదవికి త్యాగం చేయాలి. ఇక జగన్ డిక్లరేషన్ గురించి అడిగారు. డిక్లరేషన్ చంద్రబాబు నాయుడు చేసిన తప్పులు ఆయన పరిచ్ఛేదం చేసుకోమని ఆయన చేసుకోవడం లేదు. ఆయన ఏదంటున్నారో లోకేష్ అదే అనేస్తుంది. ఆయన ఏదంటున్నారో కేసు ఆర్థిక శాఖ మంత్రి అదే అంటున్నారు. వీరు ఏదంటున్నారో పవన్ కళ్యాణ్ ఏదంటున్నారు. నిజాలు నిగ్గు తేల్చమంటాం. ఈరోజు కూడా మేము వద్దటం లేదు. ఆ నిజాలు నిగ్గు తేల్చడం ఎలా తేల్చాలి? సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత కానీ, హైకోర్టు న్యాయమూర్తి చేత కానీ, సిబిఐకి అప్పు చెప్పి ఆయన పర్యవేక్షణలో, సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తు చేయాలి. ఇది హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తు చేయాలి. అప్పుడు నిజాలు నిగ్గు తేలితే. అంతేకాని సిట్టు వల్ల జరగదు, అనవసరం అది. కాబట్టి గౌరవ న్యాయస్థానంలో ఇప్పుడు కేసులు ఉన్నాయి కాబట్టి గౌరవ హైకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు దీని గురించి సరైన నిర్ణయం తీసుకుంటుందని మేము భావిస్తున్నాం. ఆయన ఆధ్వర్యంలో సిబిఐ దర్యాప్తు చేయిస్తుందని, నిజాలు నిగ్గు తేల్చాలని మేము కోరుతున్నాం. ఒక హిందువుడిగా కోరుతున్నాను నేను, ఒక రాజకీయ నాయకుడు కాదు. ఇప్పుడు నేను చూపించాను. దగ్గర 15 సంవత్సరాల నుంచి నేను స్వామి గారికి లైఫ్ అన్నమాట, సందాదారుడు. నేను జీవిత సందాదారుడు. ప్రతి నెల వచ్చి దీనాల పుస్తకం ఇది వెంకటేశ్వర స్వామి. ఇప్పుడే పూజలు చేసుకొని కూడా వచ్చాము మేము. అసలు ఎంతమంది